పల్నాడు బుజ్జమ్మ ఛానల్ ఈ రోజు మనం బేలూరు చెన్నకేశవ ఆలయం గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను చూసే ముందు మీరు ఎక్కడా కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. చెన్నకేశవ ఆలయం బేలూరులోని కేశవ లేదా విజయ నారాయణ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో 12వ శతాబ్దపు హిందూ దేవాలయం. దీనిని 1117 సిఈలో రాజు విష్ణువర్ధనుడు హోయసల సామ్రాజ్యం యొక్క ప్రారంభ రాజధాని అయిన బేలూరులోని యాగాచి నది ఒడ్డున నిర్మించాడు. ఈ ఆలయం 3 తరాలుగా నిర్మించబడింది మరియు పూర్తి చేయడానికి 103 సంవత్సరాలు పట్టింది. ఇది యుద్ధాల సమయంలో పదే దెబ్బతింది మరియు దోచుకోబడింది. దాని చరిత్రలో పదే పునర్నిర్మించబడింది మరియు మరమ్మతులు చేయబడింది. ఇది హసన్ నగరం నుండి 35 కిలోమీటర్లు మరియు బెంగళూరు నుండి దాదాపు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నకేశవ అనేది హిందూ దేవుడు విష్ణువు యొక్క ఒక రూపం. అక్షరాల అందమైన కేశవ అని అర్థం. ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడింది మరియు దాని ప్రారంభం నుండి చురుకైన హిందూ ఆలయంగా ఉంది. ఇది మధ్యయుగ హిందూ గ్రంథాలలో భక్తితో వర్ణించబడింది మరియు వైష్ణవ మతంలో ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలంగా ఉంది. ఈ ఆలయం దాని శిల్పాలు, రిలీఫ్లు, ప్రైజులతో పాటు దాని ఐకానోగ్రఫీ, శాసనాలు మరియు చరిత్రకు గొప్పది. ఆలయం కళాకృతి 12వ శతాబ్దంలోని జీవిత దృశ్యాలు, నృత్యకారులు మరియు సంగీతకారులను, అలాగే రామాయణం, మహాభారతం మరియు పురాణాలు వంటి హిందూ గ్రంథాల చిత్రకథను అనేక ప్రైజుల ద్వారా వర్ణిస్తుంది. ఇది శైవ మతం మరియు శక్తి మతం నుండి అనేక ఇతివృత్తాలను, అలాగే జైన మతం నుండి జినా మరియు బౌద్ధ మతం నుండి బుద్ధుని చిత్రాలను భక్తితో కలిగి ఉన్న వైష్ణవ ఆలయం. చెన్నకేశవ ఆలయం 12వ శతాబ్దపు దక్షిణ భారతదేశం మరియు హోయసల సామ్రాజ్య పాలనలో కళాత్మక, సాంస్కృతిక మరియు వేదాంత దృక్పథాలకు నిదర్శనం. బేలూరు ఆలయ సముదాయం సమీపంలోని హలేబీడులోని హోయసలేశ్వర ఆలయం మరియు సోమనాథపురంలోని కేశవ ఆలయంతో పాటు 2023లో యునెస్కో హోయసల పవిత్ర బృందాలలో భాగంగా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. చెన్నకేశవ ఆలయం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలోని బేలూరు తాలూకాలో ఉంది. ఇది హసన్కు వాయువ్యంగా దాదాపు 35 కిలోమీటర్లు, అంటే సుమారు 22 మైళ్ళు దూరంలో ఉంది. ఈ ఆలయం హలేబీడు ఆలయం నుండి దాదాపు 16 కిలోమీటర్లు, అంటే సుమారుగా 9.9 మైళ్ళ దూరంలో ఉంది. బేలూరుకు సమీపంలో విమానాశ్రయం లేదు మరియు బెంగళూరుకు పశ్చిమాన 220 కిలోమీటర్లు, అంటే 137 మైళ్ళ దూరంలో ఉంది. హైవేతో దాదాపు 3.5 గంటల డ్రైవ్లో చేరుకోవచ్చు అన్నమాట. కర్ణాటకలోని ప్రధాన నగరాలకు రైల్వే నెట్వర్క్ ద్వారా అనుసంధానించబడిన బేలూరుకు సమీపంలోని నగరం హసన్. చెన్నకేశవ ఆలయం ఒక చురుకైన హిందూ దేవాలయం మరియు ఒక ప్రధాన వైష్ణవ తీర్థయాత్ర ప్రదేశం. ఇది హేమావతి నది ఉపనది అయిన యాగాచి నది, చారిత్రక గ్రంథాలలో బదరి నది అని కూడా పిలుస్తారు. ఇది హేమావతి నది ఉపనది అయిన యాగాచి నది ఒడ్డున ఉంది. చరిత్ర గణక గురించి తెలుసుకున్నట్లయితే దక్షిణ భారత చరిత్రలో హోయసుల కాలం 1000 సిఈలో ప్రారంభమై 1346 సిఈ వరకు కొనసాగింది. ఈ కాలంలో వారు 958 కేంద్రాలలో సుమారు 1500 దేవాలయాలను నిర్మించారు. పాత శాసనాలు మరియు మధ్యయుగ గ్రంథాలలో బేలూరును వేలూరు లేదా వేలపుర అని పిలుస్తారు. ఇది హోయసుల రాజుల ప్రారంభ రాజధాని. ఈ నగరాన్ని హోయసులు ఎంతగానో గౌరవించారు. దీనిని భూమిపై ఉన్న వైకుంఠం, విష్ణువు నివాసం అని పిలుస్తారు. హోయసుల రాజులలో ఒకరైన విష్ణువర్ధనుడు 1110 సిఈలో అధికారంలోకి వచ్చాడు. ఆయన 1117 సిఈలో విష్ణువుకు అంకితం చేయబడిన చెన్నకేశవ ఆలయాన్ని ప్రారంభించాడు. ఈ ఆలయం అతని వారసత్వం యొక్క 5 పునాదులలో ఒకటిగా పరిగణించబడుతుంది. భారతీయ ఆలయ నిర్మాణం మరియు ఆలయ చరిత్ర పండితుడు దాకి ప్రకారం
ఈ ఆలయం రామానుజాచార్యుల పెరుగుతున్న ఐశ్వర్యం, రాజకీయ శక్తి, శ్రీ వైష్ణవ మతానికి లోతైన ఆధ్యాత్మిక అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది. మరియు ఇది అతని గొప్ప పని. ప్రధాన ఆలయాన్ని విజయనారాయణ అని పిలుస్తారు మరియు దాని పక్కన ఉన్న చిన్న ఆలయాన్ని అతని రాణి సంతలదేవి నిర్మించిన ఆలయాన్ని అతని శకంలోని శాసనాలలో చెన్నకేశవ అని పిలుస్తారు. కానీ ఈ రెండు ఆలయాలను ఇప్పుడు వరుసగా చెన్నకేశవ ఆలయం మరియు చెన్నైగరాయ ఆలయం అని పిలుస్తారు. బేలూరులోని ప్రధాన చెన్నకేశవ ఆలయం 1117 CEలో పూర్తయి ప్రతిష్ఠించబడింది. అయితే ఈ సముదాయం కొన్ని సంవత్సరాలకు పైగా విస్తరించడం కొనసాగింది. విష్ణువర్ధనుడు తన రాజధానిని దొర సముద్రానికి ద్వార సముద్రం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు హలేబీడు మార్చారు. ఇది శివుడికి అంకితం చేయబడిన హోయసలేశ్వర ఆలయానికి ప్రసిద్ధి చెందింది. దీని నిర్మాణం 1140 CEలో అతను మరణించే వరకు కొనసాగింది. అతని వారసత్వాన్ని అతని వారసులు 1150 CEలో హోయసలేశ్వర ఆలయాన్ని మరియు 1258 CEలో సోమనాథపుర చెన్నకేశవ ఆలయం వంటి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర దేవాలయాలను పూర్తి చేశారు. హోయసులు అనేక మంది ప్రముఖ వాస్తుశిల్పులు మరియు చేతి వృత్తుల వారిని నియమించుకున్నారు. వారు కొత్త నిర్మాణ సంప్రదాయాన్ని అభివృద్ధి చేశారు. దీనిని కళా చరిత్రకారుడు ఆడమ్ హార్డీ కర్ణాట ద్రావిడ సంప్రదాయం అని పిలుస్తారు. 14వ శతాబ్దం ప్రారంభంలో ఢిల్లీ సుల్తానేట్ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాధిపతి అయిన మాలిక్ కాఫర్ హోయసుల సామ్రాజ్యాన్ని మరియు దాని రాజధానిని ఆక్రమించి దోచుకొని నాశనం చేశాడు. బేలూర్ మరియు హలేబీడు 1326 CEలో మరొక ఢిల్లీ సుల్తానేట్ సైన్యం దోపిడీ మరియు విధ్వంసానికి గురయ్యాయి. ఈ భూభాగాన్ని విజయనగర సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది. 14వ శతాబ్దం మధ్యలో హోయసుల రాజు వీర బల్లాల ముస్లిం మదురై సుల్తానేట్తో జరిగిన యుద్ధంలో చంపబడినప్పుడు అతని కుమారుడు హోయసుల శైలి అంతరించిపోయిందని జేమ్స్ సి హార్లే పేర్కొన్నాడు. శాసనాల గురించి మనం తెలుసుకుందాం. చరిత్రకారులు ఆలయ సముదాయంలో 1117 CE నుండి 18వ శతాబ్దం మధ్య కాలానికి చెందిన 118 శాసనాలను కనుగొన్నారు. ఇవి ఆలయ చరిత్రను, చెన్నకేశవ ఆలయ నిర్వహణ కోసం ఇచ్చిన గ్రాంట్లు మరియు తరువాతి కాలంలో మరమ్మతులను అందిస్తాయి. ఆలయ ప్రధాన మండపం హాలు ఉత్తర ద్వారం దగ్గర తూర్పు గోడపై లభించిన ఒక శాసనం ప్రకారం విష్ణువర్ధనుడు 1117 CEలో విజయనారాయణ దేవుని కోసం ఆలయాన్ని నిర్మించాడని పేర్కొంది. కొంతమంది చరిత్రకారులు ఈ శాసనాన్ని చెన్నకేశవ ఆలయం 1117 CEలో పూర్తయిందని పేర్కొంటూ వ్యాఖ్యానించారు. చెన్నైగరాయ ఆలయం ప్రధాన ఆలయంతో ఏకకాలంలో నిర్మించబడింది మరియు రాణి దీనికి స్పాన్సర్ చేసింది. హోయసుల రాజవంశానికి చెందిన నరసింహ ఆలయ నిర్వహణ కోసం నిధులు మంజూరు చేశాడు. 1175 CEలో బల్లాల ఆగ్నేయ మూలలో వంటగది మరియు ధాన్యం నిల్వ కోసం ఆలయ భవనాలను మరియు ఆలయ ఈశాన్య మూలలో నీటి తొట్టిని నిర్మించాడు. అసలు ఆలయానికి సరిహద్దు గోడ లేదు. ఆలయం లోపల ఉన్న క్లిష్టమైన శిల్పాలను వీక్షించడానికి మరియు అభినందించడానికి భక్తుల ప్రధాన మండపం కూడా తెరిచి ఉంది. ఆలయ భద్రత కోసం ఆలయం చుట్టూ ఎత్తైన గోడ నిర్మించబడింది. వీర బల్లాల 1292-1343 పాలనలో సోమయ్య దానాయక చేత కలప మరియు ఇటుకలతో చేసిన ద్వారం మరియు తలుపులు జోడించబడ్డాయి. అలాగే బహిరంగ మండపం చిల్లులు గల రాతి తెరలతో కప్పబడి ఉంది. కొత్త తెరలు ఆలయం లోపలి భాగాన్ని చీకటిగా మార్చాయి. దీనివల్ల కళాకృతిని చూడటం కష్టమైంది, కానీ గర్భగృహ దర్శనానికి తగినంత కాంతిని అనుమతించింది. మొహమ్మద్ బిన్ తుగ్లక్ 1324 నుండి 1351 కోసం పనిచేస్తున్న ముస్లిం జనరల్ సాలార్ మరియు అతని సైన్యం చేసిన దాడిలో ఆలయంపై దాడి జరిగింది, దెబ్బతింది మరియు దాని ద్వారం కాలిపోయింది. విజయనగర సామ్రాజ్యం హరిహర 1377-1404 స్పాన్సర్షిప్తో ఆలయాన్ని మరమ్మతులు చేసింది. 1381 సంవత్సరంలో వారు 4 గ్రానైట్ స్తంభాలను జోడించారు. 1387లో గర్భగుడి పైన ఉన్న కొత్త గోపురానికి మలగరసుడు బంగారు పూతతో కూడిన కలశాన్ని జోడించాడు. 1397లో నాశనం చేయబడిన ద్వారం స్థానంలో కొత్త 7 అంతస్తుల ఇటుక గోపురంను జోడించాడు.
విజయనగర సామ్రాజ్య కాలంలో ఒక ఆండాల్ మందిరం, సౌమ్య నాయకి మందిరం, ప్రవేశ ద్వారం వద్ద దీపస్తంభం, రామ మరియు నరసింహ మందిరాలు జోడించబడ్డాయి. ప్రధాన ఆలయంలో ఒక శిఖర సూపర్ స్ట్రక్చర్ టవర్ ఉండేది, కానీ ఇప్పుడు అది లేదు మరియు ఆలయం చదునుగా కనిపిస్తుంది. శాసనాలు సూచించినట్లుగా అసలు టవర్ కలప, ఇటుక మరియు మోటార్ కలయికతో తయారు చేయబడింది. దీనిని అనేకసార్లు నాశనం చేసి పునర్నిర్మించారు. విజయనగర సామ్రాజ్యం ఆలయ సముదాయంలో దేవతలకు అంకితం చేయబడిన చిన్న మందిరాలను మరియు నాగనాయకన మండపాన్ని జోడించడానికి ప్రయోజితమైంది. బేలూరు ప్రాంతంలో కూల్చివేసిన ఇతర దేవాలయాల యుద్ధ శిథిలాలను సేకరించి వాటిని తిరిగి ఉపయోగించడం ద్వారా వీటిని నిర్మించారు. విజయనగర సామ్రాజ్యాన్ని సుల్తానేట్ల సంకీర్ణం నాశనం చేసిన తరువాత ఆలయ ప్రాంగణం మళ్లీ దెబ్బతింది. మొదటి మరమ్మతులు 1709లో జరిగాయి. తరువాత 1717 మరియు 1736లో అదనపు పనులు జరిగాయి. వడియార్ రాజవంశం తరపున హైదర్ అలీ వాస్తవ పాలకుడిగా ఉన్న కాలంలో హైదర్ అలీ అధికారి 1774లో ఆలయానికి మరమ్మతులు చేశారు. 19వ శతాబ్దం చివరిలో గర్భగుడి పైన కూలిపోతున్న గోపురం దిగువ స్థాయిలను కాపాడటానికి తొలగించబడింది మరియు దానిని ఎప్పటికీ మార్చలేదు. 1935లో మైసూర్ ప్రభుత్వం నిధులు మరియు వడియార్ రాజవంశం నిధులతో ఆలయంలోని కొన్ని భాగాలను శుభ్రం చేసి పునరుద్ధరించారు. చెన్నిగరాయ మందిరం పునర్నిర్మించబడింది. రామానుజ మరియు గరుడ కొత్త చిత్రాలు, అనేక ఇతర సౌకర్యాల మెరుగుదలలు మరియు సముదాయానికి మరమ్మతులతో పాటు జోడించబడ్డాయి. ఈ మరమ్మతులు మునుపటి శాసనాల మాదిరిగానే చారిత్రక రికార్డు కోసం రాతిపై చెక్కబడ్డాయి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.